జాగ్రత్త 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 లోపలికి క్యాప్చర్ చేయి. ఏమైంది లాస్ట్ లో ఏదో వెళ్తుంది పైకి. క్యాప్చర్ స్టార్టింగ్ స్టెప్స్ కింద కనపడింది. అవునా? ఏమైంది? ఇష్టం క్లియర్ క్యాప్చర్ The hunt begins now. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రైల్వీ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. ఈరోజు నేను వచ్చిన లొకేషను నాకు ఒక హిజ్రా అమ్మాయి సజెషన్ చేసింది. ఈ లొకేషన్లో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి సంబంధించినవి, అది ఇల్లీగల్ అనాలో లేకుంటే వాళ్ళ బతుకు తిరగనాలో, అది వాళ్ళ ఏదో వచ్చారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదో గోస్ట్ యాక్టివిటీస్ కనిపించాయంట. నాకు ఈ లొకేషన్ని సజెషన్ చేసింది ఒక హిజ్రా. అంటే నాకు కదా మన సుధీర్కి సజెషన్ చేసింది. ఈరోజు నేను సుధీర్ ఈ లొకేషన్కి వచ్చాము. సో ఈ లొకేషన్లో ఏం జరుగుతుంది అనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో డెఫినెట్గా లోపల నేను ఆల్రెడీ ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్ళి వచ్చాను. సో ఆ టయానికి చూసింది కొన్ని విజువల్సే, సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అని అనిపించింది. సో ఈరోజు నాతో పాటు సుధీర్ కూడా వచ్చాడు. హలో గైస్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియోకి వచ్చాను. నాకు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక హిజ్రా అమ్మాయి నాకు ఈ లొకేషన్ అనేది చెప్పిందనమాట. ఎందుకు చెప్పిందంటే, ఇక్కడ వాళ్ళు సమ్ బతుకుదెరువు కోసం ఇక్కడ వస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తూ సమ్ సౌండ్స్ వాళ్ళకు చాలా సఫర్ అయినారనమాట. వాళ్ళకు చాలా సఫర్ అనేది చేశారనమాట. ఇక్కడ ఒక గోస్ట్ ఉండదన్న, ఇక్కడ మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది, మేము అక్కడికి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నాము, మా బతుకు తెరువు అక్కడే మేము చూసుకుంటా ఉన్నాము. హైవే కాబట్టి ఎక్కడ చూసినా మీరు హిజ్రాలు అనేవాళ్ళు హైవేలలో ఎక్కువ ఉంటారు. వాళ్ళకు కూడా ఇదే ఒక బతుకు తెరువుగా పెట్టుకొని ఇక్కడ బిజినెస్ అనేది చేసుకుంటా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మ్యాటర్ మెయిన్ ఆమెకి ఏం జరిగింది అది చెప్తున్నారా, సమ్ యాక్టివిటీస్ అలా. ఆమె వచ్చేసి ఒకరోజు అదే విధంగా ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చినప్పుడు ఆమెకు కొన్ని విచిత్రమైన శబ్దాలు అయితే 7-8 అంత లోపల బిజినెస్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సమ్లో ఈ లొకేషన్ మనకు తెలిసిందేదే కదా, కొత్త లొకేషన్ అయితే ఏం కాదు కదా అని చెప్పేసి ఒకసారి మిడ్ నైట్ వచ్చారు. ఆ మిడ్ నైట్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి ఆ అమ్మాయికి అనేది చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఆ ఎఫెక్ట్ అయ్యి ఆ అమ్మాయి చాలా నరకం అనుభవించి ఈ యొక్క లొకేషన్ అనేది నాకు షేర్ చేసింది. నాకు షేర్ చేస్తే నేను అబ్దుల్తో, అరే అబ్దుల్, ఇక్కడ పలాని వాళ్ళు ఇలా సఫర్ అయ్యారంటారా, ఒకసారి వెళ్ళి చూద్దామనేసి ఈ లొకేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఈ లొకేషన్లో ఏముండాది, ఆమె చెప్పింది నిజమా కాదా, ఇక్కడ ఏమన్నా గోస్ట్ ఉందా, ఏముందనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ ఎట్టుంది, నెక్స్ట్ లెవెల్గా ఉంది లొకేషన్ అయితే. లొకేషన్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. అసలుకి ఏంది ఇది, అర్థం కాల. ఏంది ఇది అసలు ప్లేస్ ఏంది, దేనికోసం కట్టినారో అసలు ఏందో ఇది. మొత్తం ఓపెన్గా ఉంది, ఇక్కడంతా మట్టి వేసి ఇదిగా ఉంది. హిజ్రా అమ్మాయి వాళ్ళు చెప్పింది ఇక్కడేనా?
కన్ఫామా? ఇక్కడే చెప్పారు, ఇదే ప్లేస్ అని చెప్పారు. సో అందులో అన్నీ వాళ్ళు చాలా సఫర్ అయినారని చెప్పారు అప్పుడు. ఏమని చెప్పారు? మేము చాలా సఫర్ అయినాము ఇక్కడ. చాలా ఇది అయిపోయినాము. అంటే డైలీ వాళ్ళు ఈ పని వాళ్ళకు వృత్తి కదా, వాళ్ళు వెళ్తూ ఉండాలంట పాపం. వెళ్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ సౌండ్స్ చాలా ఇరిటేటింగ్గా ఉండేటి. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడే అందులో కొంతమంది వాళ్ళ పని అయిపోయిన తర్వాత అనుభవించినారంట. అంటే సమ్ డిసీజెస్, అంటే వాళ్ళ మన దయ్యం పడితే ఎట్లుంటారు ఆ విధంగా ఇదే అయిపోయి ఓకే కొంచెం సఫర్ అయినారంట, చాలా సఫర్ అయినారంట వాళ్ళు చెప్పినారు. ఓకే ఓకే. బట్ ఇక్కడ ఏం జరిగింది ఏమనేది క్లారిటీ లేదు. ఉంటున్నావా? ఇటుపక్క వచ్చింది, అది సైడ్ వచ్చింది. క్లియర్గా వచ్చింది ఏదో వాయిస్. డిఫరెంట్ వాయిసెస్ వస్తున్నాయి. తగ్గించే పూర్తిగా. ఇక్కడ చూద్దురా తరం సుధీర్, చూడు ఏంటి రక్తమా ఇది? వాట్ ఈస్ దిస్? కాదు, రంగా వాళ్ళు సఫర్ అయినారని చెప్పాను కదా, వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చేసి సమ్ డిఫరెన్స్ ఏదేదో చేపిస్తూ ఉంటారు. ఓకే. గైస్ అయితే మొత్తం ఇది ఓపెన్గా ఉంది, బైపాస్కు పక్కనే అయితే ఉందన్నమాట. సరే చూడు, ఎవరు అక్కడ? అనేది అతి ఘోరం ఇది. అసలు ఘోరము ఫంక్షన్ హాల్ కోసం కట్టినట్టుంది ఐ థింక్. బట్ ఏమై క్లోజ్ ఉందో తెలియదు. దీని తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఇలా కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మాదిరి మిడ్ నైట్లో వాళ్ళు వస్తూ వెళ్తూ ఉన్నారంట. అబ్దుల్ ఏ అబ్దుల్, రే నువ్వు వచ్చేది కూర్చోన్నారు స్టెప్స్ కింద. క్యాప్చర్ చేసినావా? క్లియరా? కింద ఎవరో కూర్చోన్నాడు. ఇక్కడ ఈడే లోపల. క్యాప్చర్ చేసినావా? కూర్చోన్నారు మూట పక్కన. సూపర్ క్లియర్ క్యాప్చర్ అయింది కదా? అంటే ఇట్లా డౌన్ చేశాను అనమాట, లైట్గా కనపడింది. సూపర్ క్లియర్ క్యాప్చర్ అయింది కదా? అంటే నేను ఇట్లా డౌన్ చేశాను అనమాట, లైట్గా కనపడింది. అదో సౌండ్స్ వస్తున్నాయి. హలో, ఆ మూట పక్కనే అక్కడే కూర్చున్నారు.
ఇదంతా చూద్దాం రా. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మిమ్మల్ని మేము చూడొచ్చా? అసలు ఇక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని ఈరోజు మేము వచ్చాము. సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎవరైనా మేమిద్దరం కాకుండా, హ్యూమన్స్ కాకుండా ఎవరన్నా స్పిరిట్స్ ఉన్నారా? నాకు ఇందాక వాయిస్ ఒకటే కాదు, ఇందాక నాకు అటు సైడు చిక్ 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 అనే సౌండ్ కూడా వచ్చింది. అవునా? నువ్వు ఇట్లా నడుస్తా పోతున్నావు కదా, అప్పుడు ఆ సౌండ్ వచ్చింది. నువ్వు ఇట్లా నడుస్తా పోతున్నావు కదా, అప్పుడు ఆ సౌండ్ వచ్చింది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే వాళ్ళు పాపం ఎంత సఫర్ అయింటారు వాళ్ళు. మనకే ఇంతలా ఇది చేస్తుంది, వాళ్ళు ఎంత సఫర్ అయింటారు పాపం. ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది, టూ సైడ్ వస్తుంది. అవును. దా చూద్దాం రండి. అసలు ఇది పూర్తి కంప్లీట్ కూడా అవ్వనట్టుంది తరం. సుధీర్, అవును. చూడు పూర్తిగా వర్క్ చేయలే. అసలు ఓపెన్ కూడా అయిందో లేదు. ఐ థింక్ ఏదో మ్యారేజ్ హాల్ కోసం, ఫంక్షన్ హాల్ కోసం కట్టారు. ఏదో ఫంక్షన్ హాల్ కోసం కట్టారు, బట్ ఏ రీజను స్టాప్ అయిపోయింది. మేబీ స్టోరీ ఏమన్నా అదైనా ఉండొచ్చు. స్టోరీ ఏమన్నా ఎవరు క్లారిటీగా చెప్పలేకున్నారు కాబట్టి ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ సూసైడ్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఇష్టం లేక పెళ్ళి చేస్తూ ఉండి సూసైడ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకొని ఇక్కడే స్థిరపడిపోయిండరా. అంటే ఈ కళ్యాణ మండపంలో ఎవరైనా పెళ్ళికి ముందు వచ్చి ఇక్కడ ఏదైనా జరిగి అంటే పెళ్ళి కుదిరిచ్చింటారు, పెళ్ళి అయ్యే టయానికి ఇష్టపడక కొంతమంది కాల్చుకొని అట్లా చనిపోతారు చూసిన వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. హలో, ఇక్కడ పెళ్ళి అవుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారా? హలో, గోడనంతా కూడా ఇక్కడ ఎవరన్నా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇష్టం లేని పెళ్ళి చేస్తుండగా చనిపోయారా? ఏమైంది? చూడు, క్యాప్చర్ చెప్పింది. గైస్ ఇవన్నీ చూడండి, అన్ని కాండమ్సే, రూమ్ మొత్తం అవే ఉన్నాయి చూడండి. ఒడిని అమ్మ, ఇక్కడ చూడండి. ఓహో, ఇది బెడ్డా? ఒరిని అమ్మ. అదే సౌండ్ వచ్చింది ఇందాక నాకు. అవునా? అదే సౌండ్ క్లియర్లీ. గాయస్ ఇక్కడ చూడండి, ఎన్ని ఓడిని అమ్మ, అన్ని కండంలే. ఏంది రయ్యి? కుప్పలు తిప్పలు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పిన ప్లేస్ కరెక్ట్గా ఇది. గైస్ ఇప్పుడు మేము కొద్దిగా స్లోగా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే దీని పక్కనే హైవే ఉందన్నమాట.
సో ఇందాక మేము వస్తున్నప్పుడే పోలీసు వాళ్ళు రౌండ్స్ వేస్తున్నారు. సో అందుకని ఎక్కువ మేము మాట్లాడితే ఏదైనా లైటింగ్ కూడా అందుకే కొద్దిగా అప్పుడప్పుడు తగ్గించి పెడుతున్నాము. సో అడ్జస్ట్ చేసుకో. హలో, ఎవరండి అది? మేము అనుకున్నది కరెక్టేనా? ఇక్కడ మ్యారేజ్ చేస్తూ మీకు ఇష్టం లేని పెళ్ళి చేస్తూ మీరు సూసైడ్ చేసుకున్నారా? లేదు సుధీర్, అసలు పని జరగల. చూడు అసలు ఓపెన్ కాల. ఐ థింక్ ఇది బోర్డులు వీళ్ళు అసలు అన్నీ ఎట్లా ఉన్నాయి. అబ్దుల్, ఇంకోటి కూడా ఆలోచించవచ్చు అబ్దుల్. ఏంటంటే ఆల్రెడీ వర్క్ అయిపోయి ఉండొచ్చు, మళ్ళీ రీమోడల్ చేసేదానికి ఏమన్నా ప్రయత్నం చేసి ఉండొచ్చు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొద్ది రోజులు మూసేసింటారు. మూసేసిన తర్వాత మళ్ళీ రీమోడల్ చేయాలని ఉద్దేశంతో వచ్చింటారు. వాళ్ళ ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ పడి వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. హలో, ఇందాక ఎవరో మా సుధీర్ కనిపించారు. అది మీరు ఎవరో మాకు తెలియదు. మీరు నిజంగా గోస్టే అయితే ఇందాక నాకు వినిపించిన గజ్జల శబ్దం కూడా నిజంగా గోస్ట్దే అయితే నాకు ఏదైనా సిగ్నల్ లాగా ఇస్తారా? మీరే అని కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఉన్నది మీరేనా? చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయితే ఏదో ఒక చిన్న క్లూ అన్న ఇవ్వండి. మీరు ఉన్నట్టు నేను చెప్పింది నిజమైన అన్నట్టయితే. ఓకే, అయితే మీరు మ్యారేజ్ ఇష్టం లేకే చనిపోయారా? మీరే అయితే చెప్పండి. ఇన్ కేస్ మీ సోల్ హ్యాపీ అవ్వడానికి మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలన్నా మేము చేయగలుగుతాము. హలో, మీకు వినపడుతుందా? ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నట్లయితే, మేము అనుకున్నది మీరే అయితే మీరు చెప్పండి. మీరు ఏ విధంగా ఆనందపడతారో ఆ విధంగా మేము మా వంతు సహాయం మేము చేయగలుగుతాము. ఈ రూమ్లో చూద్దరా. ఈ రూమ్లో కూడా ఆల్మోస్ట్ ఫంక్షన్ హాలే అబ్దుల్. ఇది హాల్ అయితే ఫంక్షన్ హాలే, కానీ ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అయితే ఇది. నో డౌట్. నాకెందుకో నేను చెప్పిన రీజన్ కరెక్ట్ అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా. మొత్తం అది ఉంటుంది. వెయిట్ అందుకే తగ్గాలి. జిమ్ చెయ్య బాబ్జీ గాని మాదిరి అనేది. సరే, సౌండ్ వచ్చిందిరా, చూద్దాం. కిటికీ సౌండ్ వచ్చింది. ఏ కిటికీ వచ్చింది? లాస్ట్లో క్యాప్చర్ ఏమైంది? లాస్ట్లో ఏదో వెళ్తుంది పైకి. నాకు క్యాప్చర్ నాకు స్టార్టింగే అక్కడ కనపడింది ఈ స్టెప్స్.
స్టెప్స్ కింద కనపడింది. చూస్తావా నువ్వు స్టెప్స్ కాడ? సరే నువ్వు పైన చూడు, నీ కింద చూస్తా. నీకు కనపడింది అన్నావు కదా, నేను మళ్ళీ చూస్తా. నువ్వు పైన చూడు, పైకి వెళ్ళేదానికి లేకుండా అడ్డం వేసేసారు. నైస్. క్లియర్గా ఇందాక ఇక్కడ పాస్ అయింది, ఇప్పుడు అంతవరకు మళ్ళీ సౌండ్ వచ్చింది చెప్పండి. మీరు చూసే ఉంటారు వీడియోలో, అబ్దుల్కి చెప్పా అక్కడ కనపడిందిరా అనేసి. ఇక్కడ ఏం దీని శబ్దం క్లియర్గా వచ్చింది. మీరు ఇక్కడ అబ్దుల్ 100% ఎవరో ఉన్నారు అని నాకు ఫీల్ క్లియర్గా కలుగుతుంది. బట్ మీరు ఎందుకు ఇక్కడే ఉన్నారు, ఈ మీరు వచ్చిన నిజంగా ఏమై నా మీద అటాక్ చేస్తాయి పోయి చనిపోయారు అని క్లారిఫికేషన్ వస్తే నాకు ఇంకా బాగుంటుంది. ఏంటో ఫింగర్స్ టైప్లోనా? ఏమైంది? చూసా, అదే చూసా. ప్లీజ్ మీరు మాకు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేయండి. మేము మీ శత్రువులం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళము కాదు. ఇక్కడికి ఏదో పొట్టకూటి కోసం వస్తూ కొంతమంది వచ్చి అక్కడ చేస్తున్న పిచ్చి పనులకు మీరు వాళ్ళని సఫర్ చేస్తున్నారు అని మేము విన్నాము. అందుకని అది నిజమా కాదా మీరు 100% గోస్టా కాదా అని తెలుసుకోవడానికి మేము వచ్చాము. అంతకుమించి మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, చెడు ఆలోచనలు లేవు. అలాగని చెప్పేసి మేమేం హీరోలం కాదు, ఏదో జస్ట్ మీ యొక్క బాధ తెలుసుకొని మా వంతు సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినాము. వాళ్ళు ఏదో బాధపడినారు, మాకు వచ్చి చెప్పారు, మీరు ఇట్లా వెళ్తూ ఉంటారు కదన్నా, మీరు చూడండి మీకేమన్నా ఐడియా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల మేము వచ్చాము. మేము ఏదో పెద్ద తోపులము హీరోలము అనేం కాదు, మేము కూడా అందరి మాదిరి మనుషులమే. మీ బాధ ఏదన్నా ఉంటే మాతో చెప్పుకుంటే మేము మా వంతు సహాయం మా వల్ల అవుతుంది అంటే ఆ సహాయం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. లేదు మా వల్ల సహాయం కాదు. కావాలా మీకు మా నుంచి సహాయం? ఆ సహాయం ఏం కావాలనుకుంటున్నారు మీరు? మీకు ఇష్టమైన వస్తువు ఏదైనా తెచ్చిస్తే వెళ్ళిపోతారా? ఓకే ఓకే, ఇష్టం. క్లియర్ క్యాప్చర్ అయింది. టాపుల పైన క్లియర్ క్యాప్చర్ అయింది. ఎక్కడ అబ్దుల్? టాపుల పైన ఇదో అక్కడ 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 క్లియర్ క్యాప్చర్ అయింది. నైస్, నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. అబ్దుల్ ఇక్కడ ఎవరు లేరురా.
ఆల్మోస్ట్ ఈ స్టెప్స్ దగ్గరే ఎక్కువ ఇది అవుతుంది. ఆ? నీకు ఇక్కడే కనపడిందా? ఇందా ఇక్కడ కనిపించింది. ఇక్కడే కూర్చొని ఉన్నట్టు సంథింగ్. ఎక్కువ స్టెప్స్ దగ్గరే కనపడింది, నీకు ఆ స్టెప్స్ దగ్గర కనపడింది. అది ఏమై చనిపోయింది, ఎందుకు చనిపోయింది అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ట్రౌజింగ్ డాట్స్ అది ఇంతవరకు ఏ వీడియోలో కూడా మనం ఇంకా ట్రౌజింగ్ డాట్స్ అనేది ప్లే చేయడం. వాయిస్ వచ్చింది, సౌండ్ వచ్చింది. హలో, మీరేనా అండి? మీరు అసలు నిజంగా లేడీనా మగవాళ్ళ? ఎవరు అసలు మీరు లేడీ అయితే ఏదైనా ఒక 2 సార్లు ఇప్పుడు ఆ కిటికీలో లేకుంటే అది ఏదైనా చేశారు కదా, అదే ఒకసారి 2 సార్లు చేయండి, సౌండ్ చేయండి. లేకుంటే మీరు మగవారు అయితే సౌండ్ చేయకండి. దాంట్లో అడిగితే సరే రియాక్షన్ వచ్చింది వినపడలే ఇప్పుడు నీకు? వచ్చింది, రెండో సౌండ్ వచ్చింది. నువ్వు 2 సార్లు అన్నావు, ఒకసారే చేసింది. 2 సార్లు వచ్చింది క్లియర్గా వినిగా. క్లియర్గా సౌండ్ ఏమైంది? వాయిస్ వస్తుంది. అక్కడ క్యాప్చర్ అయిందా? పాపా అడుబా గైస్. ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడేనా? ఇక్కడే క్యాప్చర్ అయింది క్లియర్గా. సరే అబ్దుల్, ఇదే రూమ్లో డ్రౌజింగ్ డాట్స్ ప్లే చేద్దాం గైస్. ఇదే రూమ్లో ఇప్పుడు డ్రౌజింగ్ డాట్స్ ప్లే చేయాలను. ఎవరు లేరా ఇక్కడ? సరే ఓకే గైస్, కొంతసేపు డ్రౌజింగ్ డాట్స్ తీసేసి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. గైస్, స్టోరీ కంప్లీట్గా మనకు అర్థం కావట్లే. సుధీర్ ఏదో ఒక చెప్పాడు. ఇంకొకటి మెయిన్గా ఎవరైతే మనకి చెప్పారో హిజ్రా వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి వచ్చాను. ఉందా లేదా అని తెలుసుకున్నాను. లిటిల్గా ఆ ఫీలు, ఆ థ్రిల్ అయితే అనిపిస్తుంది క్లియర్గా. బట్ హెవీగా యాక్టివిటీస్ అనేది మనకు లేకున్నా కూడా ఆ థ్రిల్లు, ఆ టెన్షన్ అనేది క్లియర్గా ఉందన్నమాట. ఇంకొకటి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒకటి అది డౌజింగ్ డాట్స్తో క్లియర్ చేసేసుకున్నాము. నిజంగా గోస్టే ఉన్నదా లేదా అని నాకు తెలియదు. నేనైతే ఐ థింక్ ఉంది అన్నట్టుగా అనుకుంటున్నాను. మీరు ఈ గేమ్ డౌజింగ్ రాడ్స్ గేమ్ అంటారు దీంతో అవునా కాదా అని నేను ఎస్ ఆర్ నో అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి మీరు రిప్లై ఇవ్వండి. ఎస్ అయితే ఇలా క్లోజ్ చేయండి, నో అయితే ఇలా ఓపెన్ చేయండి. ఇన్ని వాయిస్ వచ్చిందా? నా మొదటి డౌట్ ఏంట్రా అంటే, ఇక్కడ మీరు ఉన్నది నిజంగా మేల్ గోస్టా లేకుంటే ఫీమేల్ గోస్టా? మేల్ గోస్ట్ అయితే వీటిని క్లోజ్ చేయండి, ఫీమేల్ గోస్ట్ అయితే వీటిని ఓపెన్ చేయండి. ఏంటి నథింగ్ రెస్పాన్స్? తెలుగులో అడుగుదామా లేకుంటే ఇంగ్లీష్ అంటే అర్థం కాలేదా? ఇక్కడ ఉండేది ఆడాత్మన మగాత్మన? హలో, నా క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో? ఇక్కడ ఉండేది ఆడ ఆత్మన లేకుంటే మగ ఆత్మన? ఆడ ఆత్మ అయితే వీటిని ఓపెన్ చేయండి, మగ ఆత్మ అయితే వీటిని క్లోజ్ చేయండి.
గోస్ట్. ఓకే, అయితే మీరు మీరు ఇక్కడికి వచ్చి పోయే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ ప్లేస్లోకి ఎవరైనా వస్తే మీకు నచ్చదా? ఈ ప్లేస్లోకి రావడం నాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళని సఫర్ చేసింది. అది ఆలోచించు. మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే రాలేదండి ఇక్కడికి. జస్ట్ మీ గురించి తెలుసుకుందామని వచ్చాము. సుధీర్ మైండ్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయని సుధీర్ కూడా తనని క్లారిఫికేషన్ తీసుకుంటా అనేసి సుధీర్ కూడా డౌసింగ్ కార్డ్స్ ఆడాడు. చూద్దాము, నాకు రెస్పాన్స్ కానిటివి సుధీర్ కూడా రెస్పాన్స్ అవుతాయేమో, ఆన్సర్ ఏమన్నా ఇంకా దొరుకుతుందేమో అనేసి సుధీర్తో కూడా డౌసింగ్ కార్డ్స్ ఆడిచ్చాను. మీరు ఇక్కడ ఎందుకు చనిపోయినారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నా రీజను నేను అనుకున్నది నిజమా కాదా అనేది నాకు తెలియాలి. మీకు మ్యారేజ్ ఇష్టం లేక చనిపోయారా సూసైడ్ చేసుకొని, లేదంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరన్నా చంపేశారా? మిమ్మల్ని ఇక్కడ ఎవరన్నా చంపేసి ఉంటే వీటిని ఓపెన్ చేయండి. మీకు మ్యారేజ్ ఇష్టం లేక చనిపోయారంటే వీటిని క్లోజ్ చేయండి. ఏం రెస్పాన్స్ రాలే. అసలు ఎందుకు చనిపోయింది అనేది అర్థం కావట్లా. నేను గెస్ రాంగ్ అయితే నా గెస్ రాంగా నిజమా అనేది ఆమె చెప్పడం లేదే. ఓకే అండి, మీరు ఏమై చనిపోయారో ఏమో మాకైతే తెలియట్లేదు. బట్ ఒకటే, ఇక్కడికి ఎవరైనా వస్తూ ఉండేవాళ్ళు కొంతమంది మంచి కోసం వస్తుండొచ్చు, కొంతమంది చెడు కోసం వస్తూ ఉండొచ్చు. ప్లీజ్ మీరు పెద్ద మనసు చేసుకొని, వాళ్ళు ఏదో బతుకుదిరి కోసము అది చేయడానికి వచ్చారు, వాళ్ళని సఫర్ చేస్తున్నారంట. ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇది కూడా మాకు ఒక బతుకుదిరే. మేము కూడా ఇలా వచ్చి ఇలా జరిగే యాక్టివిటీస్ని యూట్యూబ్లో మా 10 మందికి షేర్ చేసి ఇక్కడ ఏం జరిగింది అనే ఎక్స్పీరియన్స్ని చెప్పడమే మా ఉద్దేశము. అంతకు మించి చెడు ఉద్దేశం ఏం లేదు. మిమ్మల్ని మేము ఏదైనా ఇబ్బంది పెట్టడానికి కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి రిప్లై ఇవ్వండి. అలాగని చెప్పేసి మీరు చెడ్డవారు అని చెప్పేసి మేము చూపించడానికి అయితే రాలేదు. దయ్యాలంటే మా ఫ్రెండ్స్, మాకు బంధువులు లాంటి వాళ్ళు. మేము బంధువుల కంటే దయ్యాలని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాము. ఫైనల్గా అడుగుతున్నాను, ఇక్కడ మేము ఇంకొద్దిసేపు ఉండాలా లేకుంటే వెళ్ళిపోవాలా? మీకు మా నుంచి ఏదైనా హెల్ప్ అవుతుంది, మేము ఏమైనా మీ సోల్ని హ్యాపీ చేసి మీ సంతోషంగా ఉంటారు అని మీరు ఊహిస్తే ప్లీజ్ దయచేసి వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయండి. ఏందియా ఒకటి క్లోజ్ అయింది, ఇదాన్ని క్వశ్చన్లన్నీ చల్లి. కెమెరా ఆఫ్ అయిపోయింది. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ఫ్లాష్ ఆఫ్ అయిపోయింది అంటే మేబీ లైట్ ఉండడం ఇష్టం లేదేమో, అందుకని ఆ ఉద్దేశంతో ఏమన్నాను. 50% ఛాన్సెస్. ఓకే, నాకు ఇంకొద్ది లైట్లన్నీ ఆఫ్ చేసి ఒకసారి తిరగాలని ఇదిగా ఉంది. నైట్ విజన్లో ఇంకోసేపు తిరిగి చూద్దాము, సరేనా? ఇంకొకటి, నేను సోలోగా ఫీల్ అవ్వాలన్నా కొద్దిసేపు నువ్వు కిందికి వెళ్ళిపో. ఓకే 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 అండి, నేను ఇంకా మీతో ఏదైనా మీరు మా నుంచి హెల్ప్ కావాలంటే ప్లీజ్ దయచేసి
నాకు రిప్లై ఇవ్వండి. నేను ఈ లైట్స్ అన్నీ బంద్ చేసి కొద్దిసేపు తిరుగుతాను. ఓకే చలో. సరే నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుతా ఉండి వచ్చేస్తాను నేను. అంత డ్యామేజ్ ఇంజనీర్ ఎవడో వాడు, లేక నీ వెయిట్ గట్టు ఉందో. త్వరగా జిమ్ చేయొచ్చు సుధీర్, స్లిమ్ అయిపోవాలా, 6 ప్యాక్ రావాలా. సర్లేపా. సో గైస్, ఎందుకో నాకు మేబీ ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే, అలాగే ఏదైనా సోలోగా ఉంటే తను ఏమన్నా ఇక్కడ ఉండే సోల్ మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుందేమో, ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తుందేమో అనేసి సుధీర్ని పంపించి నైట్ విజన్ ఆన్ చేశాను. సో ఒక 5 మినిట్స్ చూస్తాను, దాని తర్వాత ఏంటనేది డిసైడ్ అయిపోదాము. ఓకే అండి, ఇది కూడా నాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఇందాక అక్కడ ఫ్లాష్ ఆఫ్ అయిపోయింది, అందుకని ఏమైనా లైట్ ఏమైనా ఆఫ్ చేయండి అనే ఉద్దేశంతో మీరు ఆఫ్ చేశారేమో అనేసి నేను ఆన్ చేశాను. ఎక్కడున్నారండి మీరు? మీరు కనుక ఇక్కడే నా చుట్టుపక్కలే ఉంటే ప్లీజ్ ఒకసారి నా హ్యాండ్ని టచ్ చేస్తారా? నేను మిమ్మల్ని, మీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా. మాట్లాడినట్టుగా వినిపించింది చూడండి. హలో, మీరేనా? నాది ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారా? నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? వినిపించిందా మీకు? స్పష్టంగా వాయిస్ ఇది వినిపించింది. నిజంగా ప్రామిస్గా క్లియర్గా వినిపించింది. అది అర్థం కాలేదు కానీ మీరేనండి ఇది? మీరేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు. క్లియర్గా వినండి. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఏదో క్లియర్గా నాకు చెప్తుంది కానీ నాకు అర్థం కావట్లేదు. గైస్, తెలియకుండానే మొత్తం గూస్ బంప్ వచ్చేస్తుంది. క్లియర్గా వినిపిస్తుంది వాయిస్. ఇది మాట్లాడుతుంది కానీ ఏం చెప్తుంది అర్థం కావట్లేదు. నన్ను వెళ్ళిపో అంటున్నారా, లేకపోతే నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటున్నారా, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అది నాకు నిజంగా క్లారిటీగా అర్థం కావట్లేదు మీ వాయిస్ ఏంటనేది. నా నుంచి మీరు ఏదైనా హెల్ప్ కోసం అలా మాట్లాడుతున్నారంటే ఏదైనా సౌండ్ చేయండి. లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో మీరు అలా మాట్లాడుతుంటే ఏదైనా సౌండ్ చేయండి. 2 సార్లు సౌండ్ చేయండి వెళ్ళిపోవాలన్నట్టుకైతే. లేదు నాతో మాట్లాడే హెల్ప్ కావాలనుకుంటే ఏదైనా ఒక్కసారి సౌండ్ చేయండి. ఒక్కసారి సౌండ్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2 సార్లు నాకు అయింది. ఏంటంటే మీరు అంతా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. డౌజింగ్ అడిగితే క్వశ్చన్స్ అడిగితే సగం ఆన్సర్ ఇస్తారు, ఇలా అడిగితే సగం ఇస్తున్నారు.
యా నిజంగా గైస్ పిట్టలుగా మెంటలు ఎక్కిపోతుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సుధీర్ వెళ్ళిపోయాడు కింద. సంథింగ్ ఇదే రూమ్ నుంచి వస్తుంది. సంథింగ్ ఇదే రూమ్ నుంచి. ఫ్రెండ్స్, అసలు నేను ఇక్కడ సింగిల్గా ఉండడానికి కారణం ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి ఏదో ఇక్కడ సస్పెన్స్గా ఉంది, ఏదో ఆత్మ అనేది క్లియర్గా ఉందనే ఒక ఫీల్ అయితే కలిగింది. అందుకే లాస్ట్లో సోలోగా ఉంటే ఖచ్చితంగా అదేమన్నా రియాక్ట్ అవుతుందో లేకుంటే మనకి ఏదన్నా తన ఫీల్ కలుగుతుందో క్లియర్గా తెలుసుకోవాలనేసి నేనున్నాను. ఉన్నది క్లియర్గా మీరు విన్నారు కదా, ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది, కానీ ఆ భాష అనేది మనకు అర్థం కావట్లేదు. అది వాయిస్ చాలా ఏమంటారు గుసగుస టైప్లో మాట్లాడితే ఎలా ఉంటుంది, సో ఆ విధంగా వచ్చింది. మీరు కూడా క్లియర్గా విన్నారు కదా. ఇన్ కేస్ ఎవరైనా వినపడకుండా క్లియర్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి ఇంకొకసారి కావాలంటే, మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వాయిస్ వస్తుంది అక్కడ చూడండి. హలో, మీరేనా అండి ఇది? ప్లీజ్ అక్కడే ఉంటారా, నేను వస్తాను, మాట్లాడతాను మీతో. నాకు క్లియర్ క్యాప్చర్ అయింది. కెమెరా క్లియర్ సౌండ్ చూడండి. ఇంక డోర్ సౌండ్ వచ్చింది ఇప్పుడు. ఇందాక క్లోజ్లో ఉండింది డోరు. ఓపెన్లో ఉండింది, ఇప్పుడు క్లోజ్ అయింది. మీరు ఏదో చెప్పాలని క్లియర్గా చూస్తున్నారు, కానీ నిజంగా నాకైతే ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను తప్పకుండా మళ్ళీ ఈ ప్లేస్కి వస్తాను, మీ గురించి ఈసారి పూర్తిగా తెలుసుకొని మరీ వస్తాను. మీకు నా నుంచి అయినంత హెల్ప్ అయితే డెఫినెట్గా చేస్తాను. నిజంగా చూడండి, టాయిలెట్స్ ఏమో అయితే ఇంకా ప్లేస్ చూడండి నెక్స్ట్ లెవెల్గా ఉంది. చూసారు కదా, అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడాను క్లియర్గా ఏదైతే అక్కడ ఉన్నదో అది క్యాప్చర్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఆడ ఏదో థ్రిల్ ఫీల్ అయితే ఖచ్చితంగా కలిగింది. దానికి తోడు మనకు షాడోస్ కనిపించాయి. 100%గా అక్కడ ఆత్మ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ కేస్ మళ్ళీ ఛాన్స్ కుదిరిందంటే, దీని గురించి స్టోరీ పూర్తిగా తెలిసిందంటే నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. ఈసారి ఎవరైతే సఫర్ అయ్యారో ఆ హిజ్రా వాళ్ళు ఉన్నారు అని చెప్పారో, సో వాళ్ళనే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. లేదంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏదైనా సఫర్ అవుతూ ఇంకా ఏదైనా ప్రాబ్లం అవుతూ ఉంటే వాళ్ళని డైరెక్ట్ నేను వీడియో తీయడం కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోలన్నీ కూడాను మిస్ కాకుండా మీరు చూస్తూ ఉండాలంటే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.